పేరు పై వెంకటరెడ్డి. నా పేరు టీచర్ కమిటీ విజయవాడలో ఉంటున్నాను. విజయవాడలో ఎన్ని ఎప్పుడు వచ్చినా కావచ్చు, మీకు ఎన్ని గంటలకు వచ్చినా హలో, మనందరికీ ఒక దగ్గరికి మన పూజ గ్రామానికి తీసుకొచ్చిన వాటి పెట్టడానికి నా తరఫున అందరూ ఇంకా అసలు గ్యాప్ లేకుండా క్లాస్ ఇవ్వాలి. హలో, నా పేరు జలు శ్రీనివాస్. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. పొద్దున్న నుంచి మీ ముందే తిరుగుతున్నా కానీ ఎవరు గుర్తుపట్టలేదు. కారణం మీకు తెలుసు, కానీ ఏం చేయలేము, అయిపోయింది. అయితే ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం నా మిత్రులు. అందరూ మిత్రులే కానీ కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. వాళ్ళని ఏర్పాటు తెచ్చారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇది నిజంగా సంతోషకరమైంది. లైఫ్లో చాలా ఫంక్షన్స్ చేస్తాం, చాలా లక్షల్లో ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసినా రాని సంతోషం అందరినీ ఒకసారి చూస్తే నిజంగా సంతోషం అనిపించింది. తర్వాత నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, తెరిచిన పుస్తకమే. కొన్ని పేజీలు చూపేశాను. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. మా వైఫ్ హౌస్ వైఫ్. పిల్లలు వచ్చి 10th 6th క్లాస్, పాప బాబు. అంతే. ఇంకా థ్యాంక్ యూ. నమస్కారం. మా మిసెస్ ఒకసారి టీఆర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ చేస్తున్నాను. వివోఏగా చేస్తుంది. నెక్స్ట్ ధనలక్ష్మి. నాకు ఐదో మాస్టర్ గోగో ధనలక్ష్మి అని పిలుస్తారు కదా, నేనే గోగో ధనలక్ష్మి. నేను పొద్దున్న నుంచి వచ్చాను. నాది బిజినెస్. మా బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను, మా బాబు ఎంబీఏ చేస్తాను. అందరికీ నమస్కారం. 30 సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్యార్థి కలిగ సందర్భంగా విచ్చేసిన మా గురువులందరికీ పాదాభివందనం తెలుపుకుంటున్నాను. నా పేరు జి సురేష్ కుమార్. నేను వైజాగ్ స్టీపేటలో తాజ్పేటగా వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. పాప 6th క్లాస్ చదువుతుంది, బాబు 4th క్లాస్ చదువుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆర్టీసీ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు కూర్చోవాలి, గ్రూప్ ఫోటో ఉంది. పుత్తూరు పాప 7th చదువుతుంది. ఈ కార్యక్రమాన్ని జరిపించిన అందరూ కూడా గ్రూప్ ఫోటో అయిపోతే అప్పుడు అవసరాన్ని బట్టి తప్పనిసరిగా వెళ్ళాలి. కానీ అంతవరకు ప్లీజ్ పరిచయాలు అవనివ్వండి, గ్రూప్ ఫోటో అన్నా అవనివ్వండి. నేను టీచర్గా వర్క్ చేస్తాను. శ్రీకాకుళం నుంచి హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్సైజ్ సర్వీస్ స్కూల్లో వర్క్ చేస్తున్నారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఫైనల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, చిన్న అబ్బాయి ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాడు. స్మాల్ ఇంట్రడక్షన్. నా పేరు వరి కాశీరావు, మాది భామి మండలం, విల్లుమడి గ్రామం. నా భార్య పేరు రాజకుమారి. నా కొడుకు గుణశాఖర్ చదువుతున్నాడు. మా పాప కాళిశ్రీ చదువుతున్నాడు. నేను బిజినెస్ చేస్తాను, స్పైసెస్ అండ్ క్యాజువల్స్. ఆవిడ పేరు శారద. నాకు 3 పిల్లలు,
ఇద్దరు అబ్బాయిలు ఒక పాప. పెద్ద అబ్బాయి ఏమో మర్చెంట్ నేవీ చేస్తున్నాడు. పాప సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోయింది. చిన్న అబ్బాయి ఇప్పుడు 10th క్లాస్. నేను బిజినెస్ చేస్తాను. ఈ కలయిక చాలా ఆనందంగా ఉంది. ఈ కలయిక వలన మన మిత్రులు అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటూ ఇలాంటి థాట్ వచ్చిన గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. ऋस्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः. निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः. संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो. నా పేరు సౌజన్య. నాది పాతపట్ల మండలం శ్రీజీ గల్పేట గ్రామం. మా ఆయన సర్వేగా పనిచేస్తున్నారు. నా పాప బాబు 8th ఫస్ట్ ఇయర్, పాప 9th క్లాస్. నేను హౌస్ వైఫ్. నిర్మలా అదే నా పేరు మాధవి లేదా. నేను చిరకాలో ఉంటున్నాను. నా వారు రైల్వే జాబ్ చేస్తున్నారు. నా బాబు ITM చేస్తున్నాడు. పాప 10th క్లాస్. మాధవి వాళ్ళ హస్బెండ్ చూడండి. నెక్స్ట్ పేరు రామారావు. మాది డిపార్ట్మెంట్లో బూత్ మండలంలో ఎల్లవాసులు పనిచేస్తాం. మా మిస్సెస్ పేరు సునీత. నా పెద్ద బాబులు
ఒకడు చికెన్ అకాడమీలో ఒక అబ్బాయి విజయనగరంలో ఉన్నాము. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఇంకో బాబు జాబ్ చేస్తాను. నా పేరు తప్పయ్య, నేను వైజాగ్ ఉంటున్నాను. శ్రీనివాసరావు ఫ్యామిలీ రావాలి. నా పేరు గౌరీ శ్రీనివాసరావు. ఇక్కడ ఆర్మీలో వేసి పిల్లలైపోయాను, వైజాగ్లో సెట్ అయ్యాను. నాకు బాబు పాప, ఇలా డ్యాన్స్ చేసాము నా పాప. కొండపేట విశ్వేశ్వరరావు గారు రావాల్సిన ఆదేశరావు. అలాగే నా పేరు అమరావతి, మాది పూజ. మా ఆయన బిఆర్లో చేస్తున్నారు, మా బాబు డిగ్రీ చదువుతున్నాడు. నా పేరు శివకుమారి చౌదరి. అది తప్పకండి. ఇద్దరు బాబు బాబు ఐదులో నేను బాబు రాంబాబు. ప్రజెంట్ విజయవాడలో చూస్తాను కదా, సర్వేలో విజయవాడ ఢిల్లీలో కమర్షియల్ డిపార్ట్మెంట్ నేను రెగ్యులర్ పర్మనెంట్ బ్యాచ్లో రీసెర్చెస్లో ఏఆర్పిఎస్కి సెలెక్ట్ అయ్యాను. సార్ థ్యాంక్ యూ. రాంబాబు చాలా చిన్న గిఫ్ట్లు, పెద్ద పెద్ద గిఫ్ట్లు వచ్చాయి. రాష్ట్రపతితో కూడా గిఫ్ట్ అందుకున్నారు ఆయన. అదే మనకి అందరికీ తెలుసు. మహాలక్ష్మి ఫ్యామిలీ ఈ క్షణం మహాలక్ష్మి మాట్లాడతారు. నేను నగపూర్లో ఉంటున్నాను. మాకు ఒక బాబు లండన్లో చదువుతున్నాను, జాబ్ చేస్తున్నాను. మా వారిపై చెప్పుకోండి, అతను మా నీలంపేట వెళ్ళి దాన్ని కూడా నీలంపేట తాతగారు. నేను ఈ స్కూల్కి పూర్వ విద్యార్థిని. 85 బ్యాచ్ నేను, 85 బ్యాచ్. అప్పుడు మేము చాలా తక్కువ మంది ఉంటారు, 2 మంది లేము. ఇప్పుడు మేము 25 మంది ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఫస్ట్ సంవత్సరం వచ్చినటువంటి తెలుగు లెక్కలు మేశారు, మాకు హైగో మేశారు. మా బ్యాచ్తోనే వాళ్ళు మధ్యలో వచ్చారు. మాకు 2 లెక్కలు మేశారు, ఒకటి లెక్కలు మేశారు, 2 మాకు హైగో మేశారు. లెక్కలు మేశారు మాకు మ్యాథ్స్ చెప్పేవారు. తర్వాత హైగో మేశారు వచ్చారు మాకు. నేను ఇదే స్కూల్ విద్యార్థిని. నేను కూడా ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చదివినటువంటి యూనివర్సిటీ పాండిచేరి యూనివర్సిటీలో వాడు ఇంటెక్ చేశాడు. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు. ఇప్పుడు లండన్లోనే జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే ఆ బాబుకు పెళ్లి చేసాం. బాబు కూడా ఐఐటి ట్రిపుల్-ఐటి మూజివీలో చదివిన పాప. ఈ మధ్యనే 29వ తారీఖు మనం ఫిబ్రవరి 29వ తారీఖు పెళ్లి చేసాం. ఇద్దరు హాయిగా లండన్లో ఉన్నారు. ఎవరు పిల్లలైనా మీరు విదేశాల్లో చదివించాలని మీకు ఆలోచన ఉంటే మాకు సంప్రదించండి. దానికి తగిన మార్గాన్ని మేము ముందు వెళ్తున్నాం కాబట్టి ఆ మార్గాన్ని మీకు తెలియజేసే అవకాశం చూడండి. నమస్కారం అండి. తెలుగుపేట విజయవాడలో ఉన్నాము. నాకు ఇద్దరు అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి బీటెక్ చేసిండు, చిన్న అమ్మాయి బీటెక్ చేస్తున్నాను. ఈ అందరికీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. బాబు బయలులాగే అడ్వర్టైజ్మెంట్. నేను బిజినెస్ చేస్తాను, క్యారీ బిజినెస్, కాంట్రాక్టర్ వర్క్ చేస్తాను. బిజినెస్ ఏ బిజినెస్ అయినా చేస్తుంటాను. మా బాబు 9th క్లాస్ చదువుతుంది, బాబు 7th క్లాస్ చదువుతాడు. మా
మిసెస్ ఇంటికి రేపేసి ఇప్పుడే కాకుండా అందుకే లేదు మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా దూరం నుండి మా అమ్మాయి మా ఇంటికి మీరందరూ వచ్చినందుకు ప్రత్యేకమైన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం అందుబాటులో ఉన్న అందరూ మనకు ఎలా నేను పాడపేటలో ఉంటాను, ప్రతి సంవత్సరం అందుబాటులో ఉన్నా కన్నూరు ఇంటికి వస్తారు కదా ఆడపిల్లలు మనతో ఒక పూట అలా సాయంత్రం పూట ఉదయం పూట ఎంత అన్నాను బాగుంటే అత్తారింటికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళను, నేను ఎనీ టైం ఉంటాను అత్తారిల్లు వెళ్ళి లేవు మనకి అత్తారిల్లు దగ్గర 5 నిమిషాలు నిద్ర వచ్చేస్తాను. అందులో సమస్య లేదు. నేను ఎనీ టైం ఉంటాను. మీరు కూడా అందరూ ఒక టైం సరదాగా ఉండదు చెప్తారండి. మీరు ఎప్పుడు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. చెప్పట్లేదు అయిపోయింది. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. బుచ్చిబాబు గారి మెసేజ్ రావాలి, మరీ మరీ చెప్తున్నాం. బుచ్చిబాబు నా పేరు కోరాడ వెంకట్రావు అండి. నేను గుడిలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్. నేను నాకు చిన్న పాప. నేను మా మిస్సెస్ గుడిలో చేయడం వల్ల నేను అక్కడ ఉన్నాను. నాకు బేసికల్గా నా నేటివ్ ప్లేస్ పాలకున్నాను. బెస్ట్ మొదటి నుంచి ఉండేవాళ్ళం. ఈరోజు నాకు చాలా వెరీ హ్యాపీగా ఉంది. బికాస్ వన్ ప్లేస్ చాలా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అక్కడ మరో నేను దీంట్లో ఎడ్యుకేషన్ చేస్తున్నాను. బాబు ఇంటర్మీడియట్ నా పేరు పొన్నూరులో ఇక మా ఆవిడ. నాకు 2 పిల్లలు, 2 బాబులు. ఒకడు ఇంటర్ సెకండ్ ఇయర్ రావాలి సార్. రెండవ ఇంటర్ ఫస్ట్ ఇయర్. స్కూల్ కదా మాస్టర్ బాబు రాబోయే స్కూల్కి వెళ్ళిపోవాలి. ఓకే అందుకనే రవిశంకర్ నాయుడు, మాది పనుకుబొత్త. నేను శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్లో చేస్తున్నాను. మా పాప గీతశ్రీ. ఇది నా ఫ్యామిలీ గురించి. నా భార్య పేరు భవాని. ఎవరైతే ఇంకా పరిచయం చేసుకోకుండా సయ్యస్వి ఎవరైతే పరిచయం చేసుకోకుండా వెనక బెంచ్లో అప్పుడు ఉండేవారు కదా, అలా ఉండిపోకుండా ముందుగా చేయండి. స్పెషల్ గిఫ్ట్. ఎవరెవరు? నా పేరు సంజయ్ చౌదరి. చేసేదేం లేదు, విమానం తయారు చేస్తా ఉంటాం. బాగా చెప్తున్నాడు, విద్యుత్ తయారు చేస్తూ ఉంటాం అక్కడ. కాకపోతే పక్కనకి ఏదో చేస్తున్నాం. ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. హౌస్ చేస్తున్నాం. పాప బాబు, పాప ఇన్స్టెంట్ అవుతుంది, బాబు 4th స్టాండర్డ్ అవుతున్నాడు. కాకపోతే అంతకు మించి అంటే మీరందరూ పుస్తకాలు తీసుకుంటారు కదా, ఆ పుస్తకాలన్నీ నేను క్లోజ్ చేస్తున్నాను. శ్రీని బాబాయ్, వాల్బాబు, రాంబాబు, మా యూనివర్సిటీ చాలా పుస్తకాలు ఇస్తే వాటిని క్లోజ్ చేస్తాను. నేను 8th వరకు ఇక్కడ చదివాను. తర్వాత నేను హైదరాబాద్ చూడండి. విజయవాడలో మెడికల్ చేస్తున్నా. నాకు క్లాస్ 6th క్లాస్ చూడండి. మాకేం వినగలదు. హలో, నా పేరు వ్యాపార కుమార్ పూజ. నాకు 2 అబ్బాయిలు. నేనేమో ప్రస్తుతానికి హెచ్పీ గ్యాస్ డ్రైవర్గా పనిచేస్తున్నా పూజలో. థ్యాంక్ యూ.
ఇంకా ఎవరైనా మిస్ అయిపోయారా? ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది కష్టపడి ఇక్కడ ఇవన్నీ కూడా నిర్వహణ కోసం చేసిన నారాయణరావు గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా మాస్టర్స్ కి ఇంకా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మనమే ఈ స్పెక్ట్ తో చాలా సఫర్ అవుతుంటే ఓపిక చాలా సేపు కూర్చున్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మనకి ఎన్నో డైరెక్షన్స్ ఇస్తూ ఫోటోస్ తీసిన ఫోటోగ్రాఫర్స్ కి కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే అయిపోయిందా? గవర్నమెంట్ అయిపోయింది. అది అర్థం ఏంటంటే తీస్తాము. ఓకే ఒకట నాలుగు వేయించుకున్నట్టు రండి 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 రా బాగా అలాగే కొమ్ము సమ్మూహ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. సిఎం చంద్రమోహన్ గారు, బర్రి కాశీరావు గారికి
సూర్యకుమార్ గారికి